అడుగు. అంకుల్ మీ పేరు? మా పేరు కుప్పాల వెంకటేశ్వరరావు. ఎన్ని సంవత్సరాలు అంకుల్ మీకు? 45 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుండి అగ్రికల్చర్ చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి ఇదే పని అండి. అంటే ఎలాంటి పంటలు పండిస్తున్నారు మీరు? కౌలు రైతు నమ్మది. కౌలు రైతు అంటే ఎలాంటి పంటలు పండిస్తున్నారు? ఈ నిమ్మ తోటలు, కొబ్బరి తోటలు ఏమన్నా రైతుల దగ్గర లీజు తీసుకుని 2 ఎకరాలు 3 ఎకరాలు వాటితో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బాగా ఈ సంవత్సరం బాగా రైతులు కట్టిన డబ్బులు వడ్డీ కూడా రాదమ్మ ఈ సంవత్సరం. అంటే ఎలాగ సఫర్ అయ్యారు ఈ సంవత్సరం మీరు? ఏమో రైతులకి ఇప్పుడు ఎకరానికి వచ్చి 50,000 30,000 40,000 రైతు కట్టాలమ్మ. అవి కట్టేస్తాం రైతుకి. మళ్ళీ దానికి బలము మందు నీళ్లు అన్నీ పెట్టేటప్పటికి ఎకరానికి వచ్చి ₹1,00,000 ఖర్చు అవుతుందమ్మ. అంటే రైతుకి కట్టినాయి కాక. ఇప్పుడు ఎలాంటి ఫర్టిలైజర్స్ యూస్ చేస్తారు మీరు? అంటే ఎలాంటి మందులు, పురుగు మందులు వాడతారు? మామూలుగా ఈ మందుల షాపులు ఇస్తారు కదమ్మా పురుగు మందులు. ఇలాగ చెట్టు పోత రావట్లేదు బాబు, దోమ పట్టిందంటే ఏదో ఇస్తారు వాళ్ళు, తీసుకొస్తున్నాం కొడుతున్నాం. అంటే వాళ్ళు ఎలా ఇస్తున్నారు అంటే ఇప్పుడు చాలామంది నేను చేసిన వాటిలో కొంతమంది ఏం చెప్పారంటే కొంతమంది చనిపోయారు పురుగు మందులు కొట్టడం వల్ల, వాటిని పడక కొంతమంది రైతులు చనిపోయారు అని అయితే అవ్వచ్చునమ్మా, జాగ్రత్త తీసుకోపోతే మరి అది కూడా ప్రాబ్లం ఉంటుందమ్మా. ఇప్పుడు అది మీకు ప్రాబ్లం? ఆ ప్రాబ్లం అయితే మాకేం లేదమ్మా, శుభ్రంగానే కొట్టాం. అది కొట్టాం కానీ ఉపయోగం లేదమ్మా. అదే అంటే ఇప్పుడు మేము సెన్సార్స్ కొన్ని, అంటే మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా, మేము మీకు సపోర్ట్గా కొన్ని సెన్సార్స్ లాగా కానీ, అంటే ఇప్పుడు ఏ భూమికి ఏ అంటే డెవలప్ చేసుకోవడానికి, ఇప్పుడు ఈ నేల ఉందంటే ఈ నేలకి ఎటువంటి క్రాప్ పండించవచ్చు మీరు, అలా కొన్ని కొత్త సిస్టమ్స్ మేము ఇంప్రూవ్ చేస్తాం. మీరు ఒకవేళ మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తే మాకు మేము ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, ఇప్పుడు మనకి అమెరికా వాళ్ళకి తీసుకుంటే మనం అరటి పండిస్తాము, నిమ్మ పండిస్తాం, అనేది పండిస్తాం కానీ అరటి తోటకి ఏంటి మనకు బాగా వాటర్ కావాలి, ఊరినే పడిపోతుంది. అదేంటి ఇప్పుడు స్టేబుల్గా ఉండలేకపోతున్నాయి అరటి తోటలు. ఇప్పుడు ఏంటి అది అమెరికాలో కెనడా తీసుకున్నామంటే అక్కడ ఏంటి మనకి నార్మల్గా వాళ్ళు ఏంటంటే వాటర్ ఎక్కువ స్టోర్ చేసుకుంటున్నారు గ్రౌండ్లో. ఎందుకు? వాళ్ళు పురుగు మందులు అవి వాడకుండా వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు నార్మల్గా. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కింద వాళ్ళు స్టోర్ చేసి బాగా డెవలప్ అవుతుంది. అదే మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ నిమ్మకి ఆవు పేడ కానీ నార్మల్ గేదె పేడ వేస్తున్నారు, దానివల్ల యూజ్ ఉంది కదమ్మా. ఈ తెగుల వల్ల నేను ఈ తెల్లదోమ వచ్చేసిందమ్మా, కొబ్బరి చెట్లు అయినా అంటే నిమ్మ చెట్లు అయినా ఈ సంవత్సరం మరీ విపరీతంగా తెల్లదోమ వల్ల రైతుకి చాలా లాస్ ఉంది. అంటే ఇప్పుడు ఇలా పురుగులు రాకుండా కొంతమంది కొన్ని ఆర్గానిక్ చేస్తున్నారు. పురుగులు రాకుండా మీరు ఏదో చెప్తారో నేను ఏదో చేస్తాను, చేయాలి కదమ్మా. అదే అంటే తెల్ల దోమే అని కాదు, వేరే ఏమన్నా వచ్చినా ఒకవేళ వేరే ఇబ్బంది లేదమ్మా. వచ్చినా మన మందుల కొట్ల కాడికి వెళ్తుంటే ఇలా ప్రాబ్లం ఉందని చెప్తే ఏదో ముందు మనం తెచ్చుకుంటాం, స్ప్రే చేసుకుంటాం, అది కంట్రోల్ అవుతుంది. ఈ తెల్లదోమ వల్ల ఈ సంవత్సరం కొబ్బరి, నిమ్మ, కోకో ఈ 3 పంటలకి బాగా లాభం. అంటే ఇప్పుడు నిమ్మ ఏ టైంలో వస్తుంది, అంటే ఏ సీజన్లో వస్తుంది? నేను జూను జూలై అమ్మ, 3 నెలలు బాగా కాపాడుతుంది. ఆ 3 నెలల్లోనే ఈ తెల్లదోమ రావడం వల్ల నీడు ఎకరానికి 10 బత్తాలు కాసిన తోట ఈ సంవత్సరం 5 బత్తాలు కాసిందండి. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు మందులు కొట్టాలనుకుంటున్నారు, కొంతమందికి ఇలా పడట్లేదు, మాకు నోటీస్ అవన్నీ ఉన్నాయి అంటే, ఇప్పుడు మేము డ్రోన్ సిస్టమ్ అని కొత్తది ఒకటి తీసాము నార్మల్గా. ఆ డ్రోన్స్లో ఏంటంటే కెమికల్ స్టోర్ చేసి పెడితే మీరు వేరే దగ్గర ఆపరేట్ చేస్తే చేను మొత్తం కొట్టుకోవచ్చు. అలాగైతే ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఈ తెల్లదోమ సొల్యూషన్ ఎవరు చెప్పట్లేదు. చెప్పినా అమ్మా, ఇది కొబ్బరి చెట్టు అంత హైట్లో ఉంటుంది, మీరు అన్నట్టు డ్రోన్ వారంగా అయితే దానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు అంత హైట్కి మనం చేత్తో చేయలేం కదా, చేత్తో చేస్తే మళ్ళీ మనకి పెట్టి అలా పైకి చూస్తే అది మన మీద పడిపోతుంది. అలాగా కొంచెం మంది ఎఫెక్ట్ వచ్చి డ్రోన్స్ ద్వారా అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉందా? మామూలుగా అన్నీ ఎదుర్కొనే ఉంటాయి రైతు వారీగా. ఆ రైతు ఏమన్నా 20,000 10,000 ఇస్తాం రైతు, ఆయన ఆయన శుభ్రంగా పండితేనే కదా. అంటే ఇప్పుడు కొంతమంది
కౌలు రైతులకి సబ్సిడీస్ అని మన ప్రొవైడ్ నేను 20 చేస్తుంది సంవత్సరాలు చేస్తున్నానమ్మా. ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఇప్పటికీ ఒక్క రూపాయి సబ్సిడీ కానీ ఒక మందు కానీ నాకు ఇచ్చిన దాతలు లేవు. ఏమి విత్తనాలు కానీ మొక్కలు. ఇప్పుడు మీరు నిమ్మకాయ మొక్కలు నాటడమే కదా మొత్తం. రైతులు నాటుకుంటారమ్మా. అంటే నార్మల్గా రైతులని కాదు కానీ నార్మల్గా నిమ్మకాయ అంటే మొక్కలు నాటి తయారు చేస్తారు. వాటర్ ఎలా పడతాయి? కట్టుకుంటున్నాం. అంటే ఎలాగ అప్రాక్సిమేట్లీ సమ్మర్ సీజన్ కదా, వారానికి ఒకసారి పెట్టుకోవాలి. వారానికి ఒకసారి పెట్టుకుంటే చాలు. అయితే బాగానే ఉంటుందా మొత్తం? వారానికి ఒకసారి వాటర్ బాగుంటే తడి పెట్టుకుంటే బాగానే ఉంటుంది. వాటర్ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ వచ్చింది కదా, ఇప్పుడు ఏంటంటే మేము నార్మల్ నాకు నార్మల్ పురుగులు అయితే ఏం చేస్తున్నారంటే ఒక వాటర్లో కొంత క్వాంటిటీ వాటర్ తీసుకుని దానిలో బేకింగ్ సోడా ఉంటుంది కదా మనకి, బేకింగ్ సోడా సాల్ట్ యూజ్ చేసి స్ప్రే చేసుకుంటున్నారు, కొంచెం స్ప్రింక్లింగ్. అంటే స్ప్రే ఇప్పుడు డ్రిప్పులు అలా ఇరిగేషన్ వాటర్ అలా స్ప్రింకిల్ చేస్తారు, అలా స్ప్రే చేసుకుంటే ఇప్పుడు కొంచెం పర్లేదని కొంచెం తెలుస్తుంది. అయితే ఖర్చు పెట్టుకుంటారు. అంటే గవర్నమెంట్ అయితే మీకు నేను 20 సంవత్సరం చేస్తున్నానమ్మా. ఇదే సెంట్రల్ నుండి కూడా పిఎం కిసాన్ అవన్నీ అంటున్నారు, రావమ్మా. మరి ఎందుకని అర్థం అది పిఎం కిసాన్ ప్రధాన యోజన ఇవే మీకు పోయిన సంవత్సరం నేను అడిగితే ఇలా పంటలు చేసేవాళ్ళు రావు, వచ్చేను పండించే వాళ్ళకి వస్తాయి అని చెప్పారు. సచివాలయం అడిగితే అందరూ వరిసేను పండించారు కదమ్మా. అంటే ఏ గ్రౌండ్ సంబంధించి పండిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు అలాగా మేమేం డెవలప్ చేద్దాం అనుకున్నాం అంటే ఒక ఫోన్లో ఒక యాప్ లాగా టచ్ ఫోన్ యూస్ చేస్తారు కదా, ఇప్పుడు ఆ ఫోన్లో ఏంటంటే మేము కొత్త టెక్నాలజీ ఏదో ఒక యాప్ తీసుకొస్తాం. దానిలో ఏంటంటే మీరు ఇప్పుడు సపోజ్ రైసే మీరు పండించాలనుకుంటే అది ఎక్కడ అంటే ఎలాంటి ప్లేస్లో మీకు పండిస్తే మీకు బాగా ఆదాయం వస్తుంది, అలా మేము కొత్తవి డెవలప్ చేసి ఫ్యూచర్లో మేము చేస్తాం. మీరు ఒకటి ఐఓటీ టెక్నాలజీస్ ఉంటాయి మాకు. సో మేము తెలంగాణ చూద్దాం. మేము ప్రాబ్లం మన జిల్లాలో మెయిన్ ప్రాబ్లం ఈ సంవత్సరం కొబ్బరి, కోకో, నిమ్మ బాగా సర్వనాశనం. అయితే మేము చూస్తాము, ఒకసారి చెప్తాము, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందని చూస్తారు వాళ్ళు. గవర్నమెంట్ ద్వారా ఏమన్నా పోనీ అన్న ఈ కౌలు రైతులకి ఏమైనా ఇలాగా ఆశపోతాం. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన 2 సంవత్సరాలు పోతున్నాయి. ఇదే పని చేయాలి, అందరే పని చేయలేదు, మళ్ళీ కొనుక్కోవాలి. అలాగే ఈ కౌలు రైతులు కూడా ఏమన్నా మరి వచ్చే మార్గం ఉంటే మీ ద్వారా ఏమన్నా గవర్నమెంట్ తెలియపరిస్తే మలాంటి వాళ్ళు కొంచెం మార్కెట్లో ఎలా పడుతుంది రేట్? ఒక్క రేట్ ఉందమ్మా మార్కెట్. అంటే ఇప్పుడు కేజీ లెక్క అంటే అప్రాక్స్ ఎలా పడవచ్చు? 50 రూపాయలు అమ్ముతారమ్మా, 20 రూపాయలు అమ్ముతారు, నిన్నకన్నా 12 రూపాయలు అమ్ముతారు. అంటే చాలా లాస్. 50 రూపాయల మింటేలో త్వరలో కాయలు లేవమ్మా. అసలే దామ్ పట్టేసి అసలు కాయలేదు. అసలు ఏదో మన ఈ మధ్య 4 కాయలు అవుతున్నాయి అనుకుంటే 12 రూపాయలు అమ్మ కేజీ. 8 రూపాయలు, 9 రూపాయలు, 12 రూపాయలు. ఏమవుతాయి? కూలి మనిషి 300 అమ్మ కూలి. 2 మనుషులు పెడితే కానీ ఒక బత్త 50 కేజీ. అంటే ఇప్పుడు మీరు అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఉండదు, అంటే కొంచెం వాటర్ ఎక్కువ పెట్టేదాకా, సాయిల్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా డ్రైగా. ఎంత పెట్టినామా పైన అనేది లేకుంటే చెట్టు సరిపడా పైన పెట్టనే రాకూడదు మీకు. అంటే ఈ తెల్లదోమ ప్రాబ్లం మెయిన్, ఈ 3 పంటలకి. ఇంకా మీకు డ్రోన్ సిస్టమ్ అయితే ఓకే. అయితే ఇప్పుడు ఈ తెల్లదోమకి ఏదైనా సపోజ్ ఏదైనా మందు కానీ ఉంటే మీకు మొత్తం ప్రాబ్లం లేకుండా పైనుండి స్ప్రే అవుతూ ఉంటుంది. నేను ఒక్కనే కొట్టిన ఊరంతా కొట్టాలి కదమ్మా. అది నేను ఒక్క కొడతాను. మీరు చెప్పిన సలహా ప్రకారంగా 10 రూపాయలు ఖర్చు పెట్టి నేను కొట్టాలి. ఆ పక్క రైతు కొట్టలేదు, ఆ పక్క రైతు కొట్టడు. నేను చెప్పినట్టుగా 10 రోజుల్లో 20 రోజుల్లో ఈ మందు పవర్ ఉండాలి. ఆ పక్క తోటలో ఉంటుంది, దాని కాదు అయిపోగానే మళ్ళీ అది మామూలే. అలాగే మొత్తం ఏరియా అంతా కొడితే కవర్ అవుతాం. ఒక రైతును నేను అన్ని ఎఫెక్ట్ అవుతాయి, అన్ని పంటలు ఈ సంవత్సరం
ఒక బత్తా తోట కానీ కొబ్బరి తోట కానీ నిమ్మ తోట కానీ కోకో తోట కానీ తిరిగి ఇక దేనికన్నా ఇటువంటి పాముల తోట దానికి ఏమన్నా మెరైంది అది దానికి ఉంది అది తేడా. అంటే ఇది రాకుండా ఆపలేమా? అంటే ఎలా వస్తుంది నార్మల్గా? వస్తుందమ్మా ఇక అది నార్మల్గా మనం తయారు చేసిన ఏం కాదు, నార్మల్గా అది ఒక పురుగు అది పురుగల తయారవుద్ది కదా అంతే. వస్తుంది. ఒక 3 సంవత్సరాల నుంచి లేదమ్మా అసలు, ఈ సంవత్సరం మరీ ఎక్కువైపోయింది. నిమ్మకాయలు కూడా నమ్మగా ఉండలేదమ్మా, మచ్చలు మచ్చలు వచ్చేసి చూడటాకేమో నైస్ ఉండలేదు. మార్కెట్లో తీసుకెళ్తే మచ్చ వచ్చింది, అది వచ్చింది పెట్టి తక్కువ రేట్. మనకి ఇక్కడ నాకు తెలిసి మాక్సిమం మన ఇండియాలోనే నిమ్మకాయ పండుద్ది. వేరే రాష్ట్రాల్లో అంటే తక్కువ, వేరే కంట్రీస్ వేరే కంట్రీస్ లేదు. అది పెద్ద సైజెస్ లో ఉంటుంది. ఇప్పుడు అమెరికా నుండి అటు తీసుకున్న అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ అది ఒక్క నిమ్మకాయ వచ్చేసి అక్కడ $1 అమ్ముతారు, 80 రూపీస్ ఒక నిమ్మకాయ వచ్చి. అది అటు సైడ్ అలా ఉంది. మరి మనం అది ల్యాండ్స్ ఏమవుతుందో కానీ అటు సైడ్ మరి ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ అయినవి అన్ని అక్కడ. నిమ్మకాయ కానీ చిన్న కరివేపాకు కూడా ఇక్కడ $1 $80. అలాగా కొంచెం చూసుకుని నేను ఇది గవర్నమెంట్ ద్వారా వచ్చారు కాబట్టి మీ ద్వారా ఏమన్నా రైతులకు ఉపయోగపడే, రైతులకు కానీ రైతులకు కానీ ఉపయోగపడేటట్టుగా ఈ సంవత్సరం కొంచెం మీరు చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పురుగు మందులు పడతారు కదా మీకు, ఆ షాప్స్ వాళ్ళు ఎలాగా ప్రొవైడ్ చేస్తున్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్తాము, ప్రాబ్లం ఇదని చెప్తాం, నమ్ముకొచ్చి ఇన్ని కేజీలు కలపండి, ఎంతమంది కలపండి అని. అంటే ఇప్పుడు మందులు వాడకుండా ఇంకా వేరే యూజ్ లేదు, అంటే మందులు వాడకుండా దాని ద్వారా ఇంకా ఆర్గానిక్ గా చేసేది దీనికి ఆ ప్రాబ్లం లేదు కదా, మామూలు మందులు వాడకుండా పురుగు సాగు కదా. అంటే ఈ పురుగు కాదు, ఓన్లీ మందులే వాడాలి ఏ ప్రాబ్లం కైనా. ఇది ప్రాబ్లం కాకుండా తెల్ల పురుగు కాకుండా ఇంకేమన్నా సపోజ్ ఏదైనా పురుగు కానీ అట్లా పురుగు పట్టినప్పుడు కూడా దాని అంతా పోవటం అనేది జరుగుతాం. అంటే గడ్డి మొలిసిందని చూసుకున్నాం అంటే మనకి దానికి కూడా మందు కొట్టి చంపేస్తున్నారు, చెట్లు చంపుతారు కదా. ఇప్పుడు మందు కొట్టకుండా దాని బదులు ఇంకోటి ఏమన్నా చేసి మామూలుగా తీసుకుంటున్నాను, మామూలు పెట్టి పీకాలంటే బోల్డ్ కాసేపోతుంది. 300 పెట్టి ఒక కూలీని పెట్టాం అనుకోమ్మా, 1 2 3 4 చెట్లు బాగుతారు ఒక రోజు కంటే. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఫర్టిలైజర్స్ ద్వారా కొంచెం అవుతున్నాయి, అదే ఆర్గానిక్ గా కొంచెం తీసుకెళ్ళవచ్చు కదా అంటున్నారు. అంటే ఇప్పుడు నార్మల్ గా మనకు దొరికే పౌడర్ ద్వారా కానీ అదే గేదె పేడ ఆవు పేడ అలా ఏమన్నా కొన్ని యూజ్ చేసి కొన్ని మొక్కలు రెసిడ్యూడ్ మనకు దొరికేది మనం ఆర్గానిక్ గా ప్రిపేర్ చేసుకొని చంపే విధంగా ఏమైతే లేవంటారు. అయితే మనం ఇక్కడ పురుగు మందులు మందులే వాడాలి. మీరు చెప్పినట్టుగా ఏ 4 మొక్కలు వేసుకుని ఆ పేడ వేసి ఆవు పేడ వేసి దానివల్ల బతికిద్దారు అనుకున్నా అది అంటే పొలాలు అటాచ్ అయ్యేసరికి వాళ్ళ వేరే పొలంలో ఏమో